సూపర్ 6 కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15th కు చేస్తామంటున్నారు. ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అంటే విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6 లో ఇంకొకటి మహిళా శక్తి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన తర్వాత 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్. కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా? ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు, ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు. అంటే దానికి P4 తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4 తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజేమో P4 కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి, దాతలు లేకపోతే డబ్బులు రావు. అంటే ఆ పథకం అమలు కాదు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం